హాయ్ అండి. ఈరోజు వీడియోలో బఠానీ మష్రూమ్ టోఫు కర్రీ చేస్తున్నాను. కర్రీ చేయడానికి ముందు దానికి మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికోసం కడాయి పెట్టి ఆయిల్ పోసి 2 లవంగాలు, 2 యాలకులు, చెక్క, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అండి కట్ చేసేసాను. అందులోనే జీలకర్ర కూడా. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటా కూడా వేసుకోవాలి. 4 టమాటాలండి, పావు కేజీ కడిగి కట్ చేసి వేసాను. ఇవన్నీ మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెడితే మగ్గిపోతాయండి. సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఈజీగా మగ్గిపోతాయండి టమాటాలు. టమాటాలు మగ్గటానికి మూత పెట్టిన తర్వాత మష్రూమ్ పైన పీల్ తీసేసుకోవచ్చండి. తీసుకోవచ్చు, తీసుకోకపోయినా పర్లేదు. కాకపోతే కొంచెం మట్టి అలా ఉంటుంది కాబట్టి ఆ పీల్ చేసేసి అప్పుడు మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను మొత్తం అన్నీ అలాగే తీసానండి. పైన ఉన్న తొక్క అంతా ఒలిచి అప్పుడు మళ్ళీ వాటర్తో కడిగి మరలా కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి తొక్క తీయటానికి. ఈ మష్రూమ్ క్లీన్ చేసేలోపు ఇక్కడ టమాటా, ఉల్లిపాయ అన్నీ మగ్గిపోతున్నాయండి. దాంట్లోకి పసుపు, కారం 2 స్పూన్లు వేస్తున్నాను. మన కర్రీకి టేస్ట్కి తగ్గట్టుగా. నేనైతే కారం ఇప్పుడే వేసేసాను. ఇవన్నీ కొంచెం మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, మొత్తం అన్నీ పీల్ చేసేసానండి. మష్రూమ్స్ అన్నీ కడిగి పక్కన పెట్టుకుని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే పెద్ద మష్రూమ్ అయితే 4 ముక్కలు చేశానండి. ఇంకా కొంచెం పెద్దగా ఉన్నదాన్ని 6 చేశాను. చిన్నవైతే 2. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. అలాగే టోఫును కూడానండి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ముక్కలు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. నేనైతే కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నానండి. ఈ రకంగా కట్ చేసుకున్న దాన్ని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలా వేసే కంటే దోరగా ఫ్రై చేయాలండి. మరీ నల్లగా మార్చకుండా చక్కగా ఫ్రై చేసుకుంటే టోఫు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. జీడిపప్పులండి ఒక 15 వరకు వేసాను. అలాగే ఉడికించిన టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసేసుకోవాలి. ఇదైతే నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని బటరు, ఆయిల్ ఈ 2 వేసుకోవాలి. వేసి ముందుగా మష్రూమ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ మష్రూమ్లో చాలా వాటర్ ఎక్కువ వచ్చేసిందండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారా, వాటర్ బాగా వచ్చేసింది. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న పేస్ట్, బఠానీలు ఇవన్నీ కూడా వేసేసాను అందులోనే. బఠానీ కూడా ఆ వాటర్లో కొంచెం ఉడుకుద్దని వేసేసానండి. ఇప్పుడు పేస్ట్ ఇవన్నీ వేసి కలయబెట్టి ఇప్పుడు జార్ని కొంచెం వాటర్ పోసి కడిగి ఆ వాటర్ కూడా అందులో పోసేసుకుంటే ఆ వాటర్తో పాటు ఉడుకుతూ ఉంటాయండి మష్రూమ్, బఠానీ. ఇప్పుడు నేను టోఫు ఫ్రై చేద్దామంటే ముందు మష్రూమ్ వేసేసాను కదండి. వాటర్ రావటం వల్ల టోఫుని మరలా విడిగా ఫ్రై చేస్తున్నాను. వేరే బాండి పెట్టి చిన్నది, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను.
టోఫుని ఫ్రై చేస్తే బాగుందండి. దోరగా వేపుకుంటే అలా ఫ్రై చేసిన దాన్ని మళ్ళీ కర్రీలో వేసేసాను. ఇప్పుడు ఆ మసాలా అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది టోఫుకి. ఇప్పుడే మనం ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి. నాకైతే సాల్ట్ తగ్గింది, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కారం అన్నీ సరిపోయినాయి. చివరిగా కొత్తిమీర, అలాగే మసాలా పౌడర్ అండి 1 స్పూన్ వరకు వేసాను. ఈ రెండు కలిపి మరలా కొంచెంసేపు మూత పెట్టి మగ్గిస్తే ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి. మసాలా కూడా వేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, సిమ్లో పెట్టేస్తే ఆయిల్ పైకి తేలే వరకు మనం ఉంచితే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, ఆయిల్ అలా తేలే వరకు కర్రీని ఉడికించుకోవాలి. మా కర్రీ నచ్చితే లైక్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.